Hi friends, welcome to MN Srinu Talks once again. ఈరోజు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ ఇండియా టూర్లో భాగంగా అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్లో డిసెంబర్ 13 శనివారం నాడు పర్యటించారు. వారు హైదరాబాద్ విచ్చేశారు. గోట్ టూర్ ఇండియాలో భాగంగా 12, 13, 14 కోల్కతా, హైదరాబాద్, ముంబైలో లియోనెల్ మెస్సీ పర్యటిస్తున్నారు. దానిలో భాగంగా మన హైదరాబాద్లో శనివారం నాడు వారు మన ఫుట్బాల్ ప్రియులకు అందరికి కూడా, సాకర్ అభిమానులకు అందరికి కూడా ఎంతో సంతోషాన్ని కలగచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి లియోనెల్ మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకొని సాయంత్రం స్టేడియం అంతా కలియ తిరుగుతూ మధ్య మధ్యలో ఫుట్బాల్ షాట్స్ కొడుతూ కొన్ని ఫుట్బాల్ షాట్స్ని ఆయన గ్యాలరీలో కూడా తన్నారు. ఎంతోమంది అభిమానులు చాలా ఆనందపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో ఉత్సాహంగా ఆటగాళ్ళందరినీ కూడా ప్రోత్సహించారు. హైదరాబాద్ క్రౌడ్ ఎంతో ఆనందాన్ని తెలియజేసింది ఈ లియోనెల్ మెస్సీ విజిట్ తోటి. మన రాష్ట్రం నుంచే కాకుండా అభిమానులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ నుంచి కూడా, అంత దూరాన్ని నుంచి కూడా తమ అభిమాన సాకర్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని చూడడానికి వచ్చారు. ఇది చాలా ఆనందకరమైన సంఘటన. ఎందుకంటే మనుషుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఇలాంటి పర్యటనలు చాలా దోహదపడతాయండి. మన తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. మన హైదరాబాద్ క్రౌడ్ కూడా ఎంతో చక్కగా పాల్గొని ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేశారండి. ఫుట్బాల్ స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో జరిగింది డిసెంబర్ 13 నాడు. అలాగే 14 లియోనెల్ మెస్సీ ముంబైకి వెళ్తున్నారు. మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో బాగా నిర్వర్తించిందండి. క్రౌడ్ కంట్రోల్ కానీ, మన క్రౌడ్ కానీ ఎంతో సహనంగా కూర్చొని ప్రతి మూమెంట్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. కాబట్టి ఇలాంటి ఆటలు, ఇలాంటి దిగ్గజ క్రీడాకారులు మన రాష్ట్రానికి, మన దేశానికి రావాలని మనం అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.